అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ. వాస్తవానికి అహింసయే పరమధర్మము. అహింసతో పాటు సత్యం, క్రోధం వహించకుండడం, త్యాగం, మనశ్శాంతి, నిందించకుండడం, దయాభావం, సుఖానికి ఆకర్షితుడు కాకుండడం, అకారణంగా ఏ కార్యము చేయకుండడం, తేజం, క్షమ, ధైర్యం, శరీర శుభ్రత, ధర్మానికి ద్రోహం చేయకుండడం, అహంకారం లేకుండా ఉండడం, ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవీక సంపదలని అంటారు. వీటి వలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు, తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు, ధర్మ సంస్థాపన చేయగలడు, అలాగే కర్మఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు.